ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అమర్ గారు. తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి అందరికంటే బాగా రెండు జాతీయ పార్టీలకు బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. మళ్ళీ తెలంగాణ ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవసరమైతే కదం తొక్కుతుంది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు మనమే చేస్తారని నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమైనా మాట తూలారేమో నాకు తెలియదు. బట్ నేనైతే అనుకోవట్లేదు, అట్లా జరుగుతుందని అనుకోవట్లేదు. అట్లా జరిగితే మాత్రం ఇంకొక ఉద్యమం మాత్రం అద్భుతమైన ఉద్యమం జరుగుతుంది. దానికి మళ్ళీ బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది, అందులో అనుమానం కూడా అక్కర్లేదు. సతీష్ గారు సార్, రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా అని చెప్పేసి అడిగారు. నేను రేవంత్ రెడ్డి గారికి నేను అడిగేది ఒకటే, ఉచిత విద్యుత్ విషయంలో ఎవరికన్నా కొంత హక్కుంది మాట్లాడేదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఏమైనా హక్కు ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఆయనకు ఉచిత విద్యుత్తు అనే మాట మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో రేవంత్ రెడ్డి గారు తన మనోగతాన్ని స్పష్టంగా బయటపెట్టారు. రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు. నేను అనలా, ఇది రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఆటాకో తానాకో ఏదో సభకు పోయారో, అక్కడ ఎవరు అడిగితే చెప్పారు 24 గంటలు దండుగా 3 గంటలు ఇవ్వాలి. నిన్నగాక మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏది ఈ రైతు డిస్కామ్ అనే దాని మీద వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, మొన్నటిదాకా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కోదండ రెడ్డి గారు సేమ్ మాట చెప్పారు. అక్కడ కూడా 3 గంటలు చాలు అని చెప్పారు. ఇవన్నీ కాదండి, నేను అడిగేది ఒకటే, కేసీఆర్ గారు 24 గంటలు ఉచితంగా విద్యుత్ వ్యవసాయానికి ఏ డిస్కమ్ పెట్టకుండా కొత్త డ్రామా చేయకుండా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు? ఒకటి. రెండవది, నాకు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రెస్ కటింగ్ కూడా ఉంది. మీరు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్ల రుణం ఇవ్వము నిర్ద్వందంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సీతారామన్ గారు చెప్పిన మాట, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట, దాన్ని రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారా? మొన్న మీరు ఆర్డీఎస్ఎస్లో చేరారు కదా, చేరిన తర్వాత అందులో స్పష్టంగా రాసింది సోలార్ పవర్ జనరేషన్ ద్వారానే మరి భవిష్యత్తులో రేపటి రోజున ఉచిత కరెంట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అని. మరి సోలార్ పవర్ రాత్రి రాదు కదా, మరి ఎట్లా ఇస్తారు మీరు కరెంట్ 24 గంటలు? ఇది ఇంకో పాయింట్. చివరి పాయింట్ నేను అనేది ఏంటంటే సతీష్ గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సవాళ్ళు విసరడం పారిపోవడం కొత్త ఏం కాదు. 2018లో కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. 3 నెలల్లోనే తిరిగి వచ్చి పార్లమెంట్లో పోటీ చేశాడు. కాబట్టి ఆయనకేం కొత్త కాదు, ఆయనకి సిగ్గులేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, 420 హామీలు ఏదైతే మీరు ఇచ్చారో, అభయహస్తం మేనిఫెస్టో అన్నారో, అది అమలు చేయకపోతే ఓటు అడగననే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి చెప్తున్నాడు కదా ఆయన 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటానని. అంత ధైర్యం ఉంటే ఇప్పుడే రద్దు చేసిరా? ఈరోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో గెలవబోతుంది. 90 సీట్లకు పైగా గెలిచే ఆస్కారం ఈరోజు ఉంది. అందుకే ఆయనకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఏదో డైవర్షన్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఆడే నాటకాలు తప్పేమీ కాదు. ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 420 హామీలు అమలు చేస్తేనే నేను పోటీ చేస్తాను చెప్పమనండి.